సరస్వతి బిల్లుల చెల్లింపుపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సొంత ఖర్చులతో గ్రామంలో మౌలిక వసతులు కల్పించుకున్నప్పటికీ అధికారులు బిల్లులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల వరకు బిల్లులు పెండింగ్లో ఉండడంతో అప్పుల్లో కూరుకుపోయామని తెలిపారు. గ్రామస్తుల మేలు కోసం సొంత ఖర్చులతో వీధి లైట్లు, తాగునీరు, రోడ్లు వంటి సౌకర్యాలు కల్పించామని చెప్పారు. అధికారులు బిల్లులు చెల్లించకుండా దెబ్బిపొడిచినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించి బిల్లులు మంజూరు చేయాలని సర్పంచ్ సరస్వతి కోరారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం దొన్నికోట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా మా భార్య గారు కొనసాగుతున్నారు. కాకపోతే గత సంవత్సరం నుంచి మేము చేపించిన పనులు, మమ్మల్ని నమ్మి పెట్టుబడిదారులు కాంట్రాక్టర్లు పెట్టిన పనుల్లో కూడా బోర్లు వేపించడము, గ్రామ పంచాయతీలో మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించినాం. మా శక్తి ఉన్నంత వరకు అధికారుల సూచనల మేరకు ప్రజల సహకారంతో. కాకపోతే మాకు సంవత్సరం నుంచి కూడా దాదాపుగా 10 లక్షల పైన బిల్లులు రావాలా. మా యొక్క పదవి మీద ఉన్న నమ్మకము, జవాబుదారీతనముగా ఉన్న సర్పంచ్ అని చెప్పి మమ్మల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇబ్బందులు అంటే వాళ్ళకి మమ్మల్ని నమ్మి ఇచ్చినారు. కాకపోతే గతంలో కూడా మేము అప్పులు చేసుకొని చాలా ఇబ్బంది పడినాం. ఇప్పుడు కూడా వ్యవసాయ పనులు చేయడానికి కూడా మాకు లేదు. ఉన్న 1/2 ఎకరా భూమి కూడా బోర్ ఎండిపోయింది. ఏమి చేయలేం. ఉన్న 2 ఎనుములు అమ్ముకున్నాం.